దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. బాగున్నారా దేవుని బిడ్డలారా? ఈ ఉదయకాల సమయంలో మీతో కలిసి ప్రార్థించడానికి దేవుడిచ్చిన కృపకై ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని అనేక మందికి షేర్ చేస్తూ వాక్యం ద్వారా బలపడుతున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. చక్కని విషయాన్ని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఎప్పుడంట? ఆయన గురి సదాకాలం. చాలామంది మనం ఎప్పుడు చేస్తామంటే, మనకి బాధ వచ్చినప్పుడు ఆయన మీద గురి నిలుపుతాం, మన ప్రక్కన వాళ్ళు ఏమైనా అన్నప్పుడు గురి నిలుపుతాం, లేకపోతే రోగం వచ్చినప్పుడు గురి నిలుపుతాం. కానీ దావీదు గారు అంటే సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఎవరున్నారని చెప్తున్నాడు? దేవుడు నా కుడి పార్శ్వన ఉన్నాడు. ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను కదల్చబడను. చాలామంది జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు భక్తిలో కదిలిపోతూ ఉంటారు. ఏంటంటే, దేవుడు నాకేం చేశాడు, అందుకే నేను మందిరానికి రావట్లేదు, దేవుడు నాకేం చేశాడు, అందుకే నేను ఫలానా ఇది అని. అంటే వీళ్ళు ఏంటంటే కదిలిపోయారు. కాస్త కష్టం వచ్చేపాటికి, ఇబ్బంది వచ్చేపాటికి కదిలిపోయారు. కానీ దావీదు గారు ఏమంటున్నాడంటే, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అంటే నీ ప్రక్కన ఎవరున్నారనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. ఇదివరకు నీ ప్రక్కన రక్షణ లేనప్పుడు అపవాది కూర్చున్నాడు. ఇప్పుడైతే రక్షించబడ్డావు కనుక నీ ప్రక్కన ఎవరున్నారు అంటే దేవుడు ఉన్నాడు కనుక నీవు ఎవరొచ్చి కదిలించినా కదల్చబడవనే విశ్వాసం నీకు ఉండాలి. దావీదుని కదిలించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి, దావీదుని చంపేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. అయితే నా పక్షాన ఎవరున్నారు, నా కుడి పక్షాన ఎవరు కూర్చున్నారంటే దేవుడు ఉన్నాడు. అందుకే నేను కదల్చబడను, నా గురి అంతా సదాకాలం ఆయన మీద నిలుపుచున్నాను. కనుక నీ గురి ఆయన మీద నిలుపుచూ ఉండు. దీని మీద గురి నిలుపడం వల్ల ఉపయోగం లేదు. కనుక నీ కుడి పార్శ్వన పరిశుద్ధాత్మ దేవుడు కూర్చున్నాడనే విశ్వాసంతో ఉండు. అప్పుడు ఏ విపత్తు నేను కదల్చలేదు. వచ్చిన దానియేలును కాపాడినట్లుగా నిన్ను కూడా కాపాడతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఉచితమైన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా గురి నీ మీద నిలిపినట్లుగా మా కుడి పార్శ్వం మీరు ఉన్నారనే విశ్వాసంతో ఉండుతూ, అనేకమైన విపత్తులు, పరిస్థితులు వచ్చిన కదలకుండా విశ్వాసంతో ఉండటానికి సహాయం చేయి. జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలను ఆదరించి స్వస్థపరచండి. కుటుంబాలు తినటానికి కట్టుబడిన సమృద్ధి తెచ్చి, విజయవాడ ప్రాంతంలో పిల్లలకి ఏమి లేదో అవి ప్రభుత్వం అందించినట్లుగా సహాయం చేయమని, మా పరిచయాన్ని, మా కుటుంబాన్ని, బిడ్డలు దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. God bless you. Thank you all of